సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదం ప్రకారం, అదేవిధంగా పురాణోక్తముగా ఒక్కొక్క సందర్భంలో ఈ యొక్క కళ్యాణోత్సవం చేస్తూ ఉంటారు. సాధారణంగా శ్రీరామనవమి రోజు ఉదయాన్నే చేయమని మనకి పురాణోక్తము. ఋగ్వేద పూర్వకంగా మధ్యాహ్న కాలంలో శ్రీరామ నవమి ఉండే విధంగా చూసుకొని చేయమని చెప్పి ఋగ్వేద ప్రకారంగా ఆ విధంగా చేస్తారు. అదే యజుర్వేదం ప్రకారం స్వామివారు కానీ అమ్మవారు కానీ యజుర్వేద శాఖకి చెందిన వారు కాబట్టి యజుర్వేదం ప్రకారం సాయంత్రం అనగా రాత్రి ప్రారంభ కాలంలో ఈ యొక్క కళ్యాణోత్సవం జరగమని చెప్పి ఉన్నది. అదేవిధంగా కొంతమంది అభిష్టానుసారం ప్రకారం చతుర్దశి పౌర్ణమి వెన్నెలలో చేయమని చెప్పి మరొకరి అభిప్రాయము. తర్వాత నిన్న ఒంటిమిట్టలో జరిగిన విధముగా సాధారణంగా ఒంటిమిట్టలో కూడా ఎప్పుడు ఉదయం పూట ప్రతి పౌర్ణమికి కళ్యాణోత్సవం చేస్తారు. కానీ విశేషంగా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం చతుర్దశి రాత్రి పౌర్ణమి ఘడియలకు ముందు చేస్తారు. మనము ఈరోజు అదేవిధంగా పౌర్ణమి రోజు ఎంతో వైభవపేతంగా సంకల్పం చేసుకుని ఈ యొక్క సీతారాముల వారి యొక్క వివాహాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ముందుగా మనము గణపతి పూజ, ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా గణపతి పూజ, విశ్వక్సేన పూజ అనేది చేసుకుని ఆ తర్వాత పుణ్యాహవాచనం తెచ్చినటువంటి ద్రవ్యాలంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాయి కాబట్టి ఎవరెవరో తాకుంటారు కాబట్టి ఆ దోషమంతా పోవడానికి పుణ్యాహవాచనం చేసుకున్నాము. తరువాత మనము రక్షాబంధనం చేసుకున్నాము. చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, ఒకవేళ వచ్చినా కూడా ఆ యొక్క దోషం మనకి అంటకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనము యజ్ఞయాగాది కదువులు కావచ్చు, ప్రతిష్టా పూజాది కదువులు కావచ్చు, ఏదైనా సరే మనము రక్షాబంధనం చేసుకుంటాము. అదేవిధంగా మనము స్వామివారికి పాద ప్రక్షాళన పూర్వకంగా వరుణుని రక్షాబంధనం తరువాత మొట్టమొదటిగా వరమభ్యర్చ్య అని చెప్పి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు అయినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క పాదాలకి మనము పాదాలు కడిగి మనం ఆ నీళ్ళంతా కూడా ఆ జలమంతా కూడా ప్రోక్షణ చేసుకున్నాము. తరువాత ఎవరైనా సరే సాధారణంగా పుట్టిన వెంటనే గర్భాష్టమి పుట్టిన 8వ సంవత్సరంలో క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ ఈ యొక్క ఉపనయనాధికము చేసుకుంటారు. తరువాత వివాహాంగభూతంగా ప్రేషయిత్వా అని చెప్పి ఒక 4 వేద పండితులని మనము స్వామివారికి తగిన తీసుకురండి, మంచి గుణగుణాలున్న వ్యక్తిని తీసుకురండి అన్న విధముగా ఒక 4కి 4 వేద విధంగా రఘు మహారాజు యొక్క మనవడు ముని మనవడు, అదే విధముగా ఆభాగవర్మణో నత్రే, తరువాత దశరథవర్మణ పుత్రాయ సాక్షాత్ రామచంద్ర స్వరూపాయ వరాజ. అదే విధంగా అమ్మవారి యొక్క గోత్రనామాలు, వాళ్ళ పరంపర, వాళ్ళ వంశము అంతా కూడా మనము తెలుసుకుంటాము. ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం వసిష్ఠమయద్రావరణ కౌండిన్యతుజారుషేణ పరమరామృత వసిష్ఠ గోత్రోద్భవాయ రఘు మహారాజ వర్మణ పౌత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమయద్రావరణ కౌండిన్యతుజారుషేణ ప్రవరాన్విత ఆభావర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమయద్రావరణ కౌండిన్యతుజారుషేణ ప్రవరాన్విత దశరథ వర్మణ పుత్రాయ. ఓం సాక్షాత్ తత్వాతీతాయ త్రిభువన భువనాధీశాయ తత్వాతీతాయ సాక్షాత్ మహానారాయణ స్వరూపాయ రామ
రామచంద్ర వర్మణే వరాయ ఓం దేవాశ్రేకాళాస్త్రిస్త్రిమూఢా सूर्यवंशपावनाय श्रीमदिक्ष्वाकुवंशोद्भवस्य रघुमहाराजवर्मणो नत्रे अजमहाराजवर्मणः पौत्राय दशरथमहाराजवर्मणः पुत्राय श्रीरामचन्द्रवर्मणे साक्षात् नारायणस्वरूपाय वराय ॐ यजुर्वेद शाखाध्यायिनी आंकीरसायास्य गौतमत्वजाऋषेज प्रवरान्विता गौतमसगोत्रोद्भवा चतुर्दशभुवनाधीश्वरी अखिलाण्डकोटिब्रह्माण्डनायकी तत्त्वस्वरूपिणी चन्द्रवंशप्रदीपिका निमिवंशोद्भवस्य स्वर्णलो महाराजवर्मणो नत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्कीरसायास्य गौतमत्वजाऋषेज प्रवरान्वितः गौतमसगोत्रोद्भवा त्रिभुवनाधीश्वरी हर्षरो महाराजवर्मणः पौत्री यजुर्वेदशाखाध्यायिनी आङ्कीरसायास्य गौतमत्वजाऋषेज प्रवरान्वितः गौतमसगोत्रोद्भवा जनक महाराजवर्मणः पुत्री श्री सीता नाम्नी साक्षात् लक्ष्मी स्वरूपिणी इमां कन्यां అందరూ నమస్కారం చేసుకోండి సీతారామచంద్రుడికి Astu